కన్న ప్రేమ కన్నీరు మున్నీరవుతోంది. కళ్ల ముందే ఆడుకోవాల్సిన కన్నబిడ్డ మాయమై 20 రోజులవుతున్నా ఆచూకీ లభించకపోవడంతో ఒక తల్లి పడుతున్న నరక యాతన వర్ణాతీతంగా మారింది. కాకినాడ జిల్లా తునిపట్నంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసు ఇప్పుడు తీవ్ర ఎమోషనల్ సస్పెన్స్ గా మారింది. బిడ్డ జ్ఞాపకాలతో నా బిడ్డ నాకు కావాలి అంటూ గత 20 రోజులుగా అన్నం ముట్టక నిద్రపోక తీవ్రంగా బలహీనపడిన తల్లి భవానీ చివరికి స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను తక్షణమే ఆసుపత్రికి తరలించారు. సెలైన్ బాటిల్స్ ఎక్కుతున్నాయి. మంచంపై దీనంగా రోధిస్తున్న ఆమె దృశ్యాలు ప్రతి ఒక్కరి కళ్ళను చెమ్మగిల్చేలా చేస్తున్నాయి. బిడ్డ కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న తల్లి భవానీ 20 రోజులుగా కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి లేకపోవడంతో తీవ్ర శారీరక మానసిక క్షీణతకు లోనయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను తొని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. మంచంపై పడుకుని కూడా నా బిడ్డ ఎక్కడుంది, నా జ్ఞానేశ్వరిని నా చేతిలో పెట్టండి అంటూ ఆమె దీనంగా అరుస్తున్న దృశ్యాలు ఆసుపత్రి సిబ్బందిని సైతం కన్నీరు పెట్టించాయి. చిన్నారి అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న తొలి పోలీసులు దర్యాప్తును ముందుకు తీసుకువెళ్తున్నట్టు చెప్తున్నా 20 రోజులు గడిచినా ఎలాంటి పక్కాకులు లభించకపోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్నంలోని సీసీటీవీ ఫుటేజీలు, పాత నేరస్తుల రికార్డులను పోలీసులు విస్తృతంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. ఏదైనా కిడ్నాప్ గ్యాంగుల హస్తం ఉందా అనే కోణంలోనూ ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. తల్లి భవానీ పడుతున్న నరకయాతను చూసి తట్టుకోలేకపోతున్నామని, చిన్నారి జ్ఞానేశ్వరిని ఎలాగైనా ప్రాణాలతో కాపాడి త్వరగా తమ వద్దకు చేర్చాలని కుటుంబ సభ్యులు, బంధువులు జిల్లా ఎస్పీకి, తొని పోలీసులకు చేతులు జోడించి వేడుకుంటున్నారు. తొనిలో 20 రోజులుగా చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకపోవడం, తల్లి ఆసుపత్రి పాల్గొవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మరి కూటమి ప్రభుత్వం ఈ కేసును ఎంత పవర్ఫుల్ గా ఛేదించి ఆ కన్న తల్లి కడుపు కోతను తీరుస్తుందో చూడాలి. ఎక్కడికి తునా నర్సీపట్నం అమ్మా? తునేనా? అలా కాదని చెప్పులు పడిపోతే చెప్పులు కొనుక్కొని చెప్పులు కూడా లేవు. కాదు, వెనకాల ఎవరు కూర్చోరా?